హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి రైల్వే టెక్నీషియన్ 02 ఆఫ్ 2024 సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో దిస్ ఇస్ అవర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా FAQ2 కరిజెండం అండ్ అమెండ్మెంట్ నెంబర్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించినటువంటి మనకి ఒక FAQs రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు అప్లికేషన్ లింక్ అనేది కూడా మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 2వ తేదీ రోజు నైట్ నుంచి మనకైతే అందుబాటులో రావడం జరుగుతుంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో మనకి ఒక లింక్ అనేది సైట్ లో అప్డేట్ అయిపోతుంది. అంటే అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో వచ్చినటువంటి నోటీస్ సంబంధించినటువంటి డేటాను చెక్ చేద్దాం. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది FAQs. సో దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ విండో అనేది రేపటి నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు నైట్ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది, నైట్ 12 తర్వాత. అండ్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 16వ తేదీ రోజు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఫీ అడిషనల్ గా చేయాలంటే అవసరం లేదు. అండ్ ఎవరైతే గతంలో అప్లై చేసారో వాళ్ళు ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఈ యొక్క ఆర్ఆర్బీ యొక్క ఆర్ఆర్బీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పోస్టులను కొత్తగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్న వాటిని మాడిఫై చేసుకోవచ్చు, పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబర్ 2 నుంచి 40 వరకు, లేదంటే కేటగిరీ నెంబర్ 2 నుంచి 40 వరకు. అండ్ ఆల్రెడీ అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ లో అన్ని ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయంటే కాదు, మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మాత్రమే. అంటే ఈ యొక్క ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ చేంజ్ కానీ, పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇట్లాంటివి చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా రీసెంట్గా ఐటీఐ చేసి ఉంటే ఐటీఐ సంబంధించినటువంటి డేటాను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ న్యూ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే అవసరం లేదు. ఓకే, మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ మెయిన్ కీ పాయింట్ చూడండి, కట్ ఆఫ్ డేట్. ఓకే, సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ ద కట్ ఆఫ్ డేట్. ఇక్కడ మనకైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో హూజ్ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ 16/10/2024 అండ్ అదేవిధంగా మనకు క్రూషియల్ డేట్ ఫర్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 8 లో మనకు 16/10/2024 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్ గా ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో, లేకపోతే రీసెంట్ గా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 16/10/2024 లోపు ఎవరికైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ గతంలో అప్లై చేసిన వాళ్ళు కూడా రీసెంట్ గా ఐటీఐ కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ట్యాబ్ ని ఓపెన్ చేసి అక్కడ మీరు ఆ యొక్క కొత్త డేటాని ఎంటర్ చేసేసి మీరు కొత్త పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది మనకు మెయిన్. ఇది యాక్చువల్గా కరిజనల్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ రిమైనింగ్ డేటా మొత్తం కూడా మనకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి కీ పాయింట్సే. అండ్ SC ST OBC EWS సర్టిఫికేట్ కూడా 16/10/2024 బేసిస్ పైనే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క డేట్ వరకు ఆ యొక్క సర్టిఫికేట్ అని ఇష్యూ అయి ఉండాలి. అండ్ PWD సర్టిఫికేట్ కూడా మనకు 16/10/2024 బేస్ పైనే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కనుక తీసుకుంటే మనకు ఈ యొక్క డేట్ ఆఫ్ డిశ్చార్జ్ కనుక తీసుకుంటే 15/10/2025 ఆన్ ఆర్ బిఫోర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మోడిఫికేషన్ లింక్ అనేది అక్టోబర్ 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక మెయిన్ న్యూస్ అయితే మన దీంట్లో ఉన్నది 16/10/2024 ఇస్ ద కట్ ఆఫ్ డేట్. ఓకే, సో ఈ యొక్క డేట్ వరకు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏదైతే ఐటీఐ రీసెంట్గా చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ఈ యొక్క టెక్నీషియన్ పాయింట్ ఆఫ్ లో టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కోర్సును ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్పెషల్ కోర్సుని అయితే ఉపయోగించుకోండి. ఆల్రెడీ ALP ఉపయోగించుకోండి. అండ్ ALP సంబంధించినటువంటి కంటెంట్ తో పాటు జూనియర్ ఇంజనీర్ RPF సంబంధించినటువంటి మెయిన్ డేటా కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్స్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ మెటీరియల్స్ అన్ని కూడా మన యొక్క స్టోర్ ద్వారా మీకు అయితే అందుబాటులో ఉంటాయి. NTPC CPT1 సంబంధించినటువంటి రీజనింగ్ చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ గా మీకు ఇక్కడ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి రైల్వే డెడికేటెడ్ కంటెంట్ మొత్తం కూడా మన యొక్క స్టోర్ లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్టోర్ లో నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.